వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్ ఏంటంటే దుబాయ్ డెజర్ట్ సఫారీ. సో ఈ దుబాయ్ డెజర్ట్ సఫారీ ఎలా ఉంటుందో ఈ వ్లాగ్లో చూద్దాం. సో మేమైతే ఫస్ట్ డ్యూన్ బ్యాషింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. సో ఈ ట్రిప్ గురించి టోటల్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో ఇస్తాను. సో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. సో దుబాయ్ డెజర్ట్ సఫారీ వెళ్ళాలనుకుంటే టూర్స్ అండ్ ట్రావెలర్స్ దగ్గర వెళ్ళండి. ఎందుకంటే మనకు ప్యాకేజ్ ఇంక్లూడ్ అయితే ఇస్తారు. సో దాంట్లో మనకు అన్నీ ఇంక్లూడ్ అయి వస్తాయి. లేకపోతే మనం ఇండివిజువల్గా వెళ్ళాలంటే చాలా కష్టమైపోతుంది. ఇలా ప్యాకేజ్ ఇస్తే మనము సెలెక్ట్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అదైతే బాగుంటుంది. సో ప్యాకేజ్లో మనకి ఏమేమి ఇస్తారంటే డ్యూన్ బ్యాషింగ్ ఒకటి, తర్వాత క్యామెల్ రైడ్ ఇస్తారు, అండ్ శాండ్ బోర్డింగ్ అండ్ బఫెట్ డిన్నర్ కూడా దాంట్లోనే ఇంక్లూడ్ చేస్తారు, అండ్ పికప్ అండ్ డ్రాప్ కూడా అనమాట. అంటే పికప్ అండ్ డ్రాప్ మన ఇంటి దగ్గర నుంచినే వాళ్ళు పికప్ చేసుకుంటారు. సో మ్యాక్సిమం 5 to 6 hours మనం డెజర్ట్ సఫారీలో ఉండాల్సి వస్తుంది. ఆఫ్టర్ దట్ వాళ్ళు మనకి డ్రాప్ కూడా మన ఇంటి దగ్గరికే చేసేస్తారనమాట. సో ఈ కార్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ కార్ అయితే మనం వెళ్ళాలనుకుంటామో అది వాళ్ళకి టూర్స్ అండ్ ట్రావెలర్స్ వాళ్ళకి చెప్తే వాళ్ళు అరేంజ్ చేస్తారు. సో మేము ల్యాండ్ క్రూజర్ తీసుకున్నాము. సో అదైతే శాండ్లో బాగా స్పీడ్గా వెళ్తుంది అనేసి. సో మనకి గైడ్ కూడా మనతోనే ఉంటాడు కాబట్టి మనకి ఏ డౌట్ ఉన్నా తను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అండ్ ఎక్కడెక్కడ ఏంటి రైడ్స్ ఉన్నాయనేటివి కూడా తను చెప్తూ ఉంటాడు. దాన్ని బట్టి మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మెయిన్గా డెజర్ట్ సఫారీలో లైవ్ బీబీక్యూ ఉంటుంది, అండ్ ఫైర్ షో, బెల్లీ డ్యాన్స్ అండ్ లైవ్ షోస్ అన్నీ ఇక్కడ జరుగుతాయి అన్నమాట. సో మ్యాక్సిమం అందరూ ఇక్కడ ఈ లైవ్ షోస్ చూడడానికే వస్తారు. సో మేము వచ్చేటప్పటికి టైం అయింది. సో ఇప్పుడు లైవ్ షో ఒకటి జరుగుతుంది చూడండి. సో మనకి అన్లిమిటెడ్ డ్రింక్స్ అండ్ ఫుడ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. సో హ్యాపీగా మనకు ఒక ప్లేస్ అనేది ఇచ్చేస్తారనమాట. మనకు ఫుడ్ ఇక్కడ తెచ్చుకొని తింటూ హ్యాపీగా ఈ షోస్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. సో చికెన్ తినే వాళ్ళు కూడా మనకు బేబీక్యూ డిన్నర్లో యాడ్ చేస్తారనమాట. ఎనీ ఐటెం మనకి కావాల్సి ఉంటే అది తీసుకోవచ్చు, తినచ్చు. సో ఇక్కడ మార్నింగ్ డెజర్ట్ సఫారీ అండ్ ఈవినింగ్ డెజర్ట్ సఫారీ రెండు ఉంటాయన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మార్నింగ్ డెజర్ట్ సఫారీనే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే క్లైమేట్ బాగుంటుంది. సో దుబాయ్లో ఎప్పుడు హాట్గా ఉంటుంది కదా. సో మార్నింగ్ సజెస్ట్ చేస్తారనమాట ఎవరు కూడా. సో వెళ్ళాలనుకుంటే ఈవినింగ్ 5:30 to తర్వాత ఎప్పుడైనా వెళ్ళొచ్చు. సో అది కూడా బాగుంటుంది. సన్సెట్ వ్యూ కూడా, ఇంకా అక్కడ డ్యూన్ బ్యాషింగ్ కానీ స్క్వాడ్ బైక్ కానీ ఇవన్నీ సన్సెట్ వ్యూలో చేస్తే బాగుంటుంది అనమాట. సో ఇక్కడ వీళ్ళు చేస్తున్నది బెల్లీ డ్యాన్స్. సో లైవ్ షోస్, బెల్లీ డ్యాన్స్, ఫైర్ షోస్ ఇవంతా జరుగుతాయి ఇక్కడ. మేము వెళ్ళింది సాటర్డే వెళ్ళాం కాబట్టి ఇంకా సో మేమంతా వెజ్జే తిన్నాము. సో నాన్ వెజ్ తినే వాళ్ళకి చాలా ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ. సో ఆ రోజు మేము మిస్ అయిపోయాము. సో ఇక్కడ మేము తింటూ లైవ్ షోస్ అనేవి ఎంజాయ్ చేస్తున్నాము. సో ఆఫ్టర్ దట్ మనకు క్యామెల్ రైడ్ కూడా ఇస్తారు. సో ఎంతసేపు అయినా ఏం లేదు. సో ఒక రౌండ్ వేసి ఇంకా దింపేస్తారనమాట. ఇప్పుడు పిల్లల్ని కూడా అలో చేస్తూ ఉన్నారు, కానీ ఈసారి మా సాధ్విని ఏం అలో చేయలేదు. సో పెద్దవాళ్ళని అలో చేశారు క్యామెల్ రైడ్కి. సో తనైతే ఏడుస్తుంది, నేను కూడా క్యామెల్ రైడ్ వెళ్ళాలనేసి. సో తనైతే అస్సలు ఒప్పుకోలేదు. సో యాక్చువల్గా మేము నైట్ క్యాంపింగ్ ఇక్కడే వేసాము. సో అందుకనే బాన్ ఫైర్ కూడా మాకు అరేంజ్ చేశారు వాళ్ళు. సో పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు బాన్ ఫైర్. ఎందుకంటే వింటర్ టైంలో వచ్చాము. సో చాలా చలి ఉండింది, ఇంకా డెజర్ట్ కదా, ఇంకా చాలా ఎక్కువ చలి ఉండేసరికి
వాళ్ళు బాన్ఫైర్ ఇంకా మాకు అరేంజ్ చేశారు. సో ప్యాకేజ్లో కూడా ఇంక్లూడ్ చేశారు, బాన్ఫైర్ ఉంటుందని. అలా టెంట్ కూడా ఇస్తారనమాట వాళ్ళు. సో ఈ బాన్ఫైర్ అయిపోయిన తర్వాత ఇంకా మేము టెంట్స్ మాట్లాడుకొని అక్కడికి వెళ్ళిపోయాము. షోస్ అంతా ఫినిష్ అయిపోయేసరికి ఇంకా ఇలా ఉంటుంది. సో వీళ్ళంతా బెడ్షీట్స్ కానీ ఇవంతా క్లీన్ చేస్తున్నారు ఇక్కడ. సో మేము నైట్ క్యాంపింగ్ మాట్లాడుకున్నాం కాబట్టి ఇంకా మమ్మల్ని వెయిట్ చేయమని చెప్పారు. సో వాళ్ళంతా క్లీన్ చేసేసి మాకు క్యాంపింగ్ అయితే అరేంజ్ చేశారు. సో ఒక 5 ఫ్యామిలీస్ క్యాంపింగ్కి అయితే వచ్చాయి. సో మేమైతే 2 ఫ్యామిలీస్ వెళ్ళాము. సో ఈ క్యాంపింగ్లో ఏంటంటే యాక్చువల్గా బెడ్షీట్స్ కానీ పిల్లోస్ కానీ తర్వాత ఎవ్రీథింగ్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. బెడ్స్ కూడా వాళ్ళే ఇచ్చారు. సో ఇంకా అందుకని మేము ఇంటి దగ్గర నుంచి ఏం తీసుకురాలేదు.
తినేసేసి ఇంక సన్ రైజ్ చూద్దామనేసి ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము. సో అది కూడా వ్యూ పాయింట్ ఉంది, అందుకే కొద్ది దూరం నడవాల్సి వచ్చింది. నైట్ క్యాంపింగ్ ఫస్ట్ టైం వేసినా కూడా చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఇదన్నమాట డెజర్ట్ సఫారీ క్యాంపింగ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా నా ఛానల్లో దుబాయ్కి సంబంధించి మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. ప్లీజ్ చెక్అవుట్ మై ఛానల్. థ్యాంక్ యూ.